ఒక చిన్న కథ. ఇది ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగిన కథ. మాది మహబూబ్ నగర్. ఇంట్లో అమ్మ, నేను, చెల్లి. నాన్న మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అమ్మ ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగిని. నెలకు వచ్చే దాంట్లోనే మమ్మల్ని చదివిస్తూ ఎంతో బాగా చూసుకునేది. ఏనాడు నాన్నలేని లోటు తెలియనివ్వలేదు. చెల్లికి పోలియో. తనని నడిపించడానికి ఎన్ని ఆసుపత్రులకు తిరిగిందో నాకు తెలుసు. ప్రతి నెల 15వ తేదీ జీతం రాగానే చెల్లికి నాకు ఇష్టమైనవన్నీ తినిపించేది. చెల్లికి ఐస్ క్రీమ్, నాకు నూడిల్స్. తన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూనే ఉండేది. ప్రతి నెల రూపాయి చూసి ఖర్చు పెట్టేది. మాకు కొత్త బట్టలు తీసి తాను పాత చీరలు కట్టుకునేది. సంతలో సెకండ్ హ్యాండ్ చీరలు కొనుక్కొని అవి వాళ్ళ అమ్మ చీరలని చెబుతూ ఉండేది. నేను ఇంటర్ దాటి డిగ్రీలో చేరాను. చెడు అలవాట్లేమీ లేవు, కానీ స్నేహితులు ఎక్కువయ్యారు. వారితో ప్రతి ఒక్కటి పోల్చుకొని అమ్మను అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టేవాడిని. షూ, బెల్ట్, మోటార్ సైకిలు ఇలా ప్రతి ఒక్కటి నాకు లేవని బాధపడేవాడిని. అమ్మ, మన పరిస్థితి అర్థం చేసుకోరా అంటూ నా ఆశలపై నీళ్లు చెల్లేది. జనవరి 1 వస్తుంది. ఫ్రెండ్స్ అంతా కలిసి హైదరాబాదుకు వెళ్ళి ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేశాం. ఈ విషయం అమ్మకు చెప్పాను. అమ్మ మన దగ్గర డబ్బులు లేవని చెప్పింది. నాకేమో వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉంది. చాలా రోజులుగా అమ్మ చీటీ వేసి దాచిపెడుతున్న డబ్బు 20,000 చేతికొచ్చింది. అమ్మ దాని లెక్క పెట్టి దాచిపెట్టింది. నేను ఏమీ మాట్లాడకుండా అన్నం తిని పడుకున్నాను. అన్నిటినీ త్యాగం చేయాలి, నేను కొంచెమైనా జీవితం అనుభవించాలి కదా అని ఆలోచిస్తూ నిద్ర పట్టలేదు. తెల్లారేసరికి అమ్మ దాచిపెట్టిన డబ్బుల నుంచి 5,000 తీసుకున్నా. ఆ రోజు డిసెంబర్ 31. ఉదయాన్నే లేచి, అమ్మ, నా ఫ్రెండ్ కృష్ణ ఖర్చులన్నీ పెడతా అన్నాడు. నేను హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పి బయలుదేరా. అమ్మ నా చేతిలో 500 పెట్టింది. దాన్ని చేతిలో చూసుకొని కొంచెం కోపంగా నవ్వుకున్నా. అందరం హైదరాబాదుకు వెళ్ళి నైట్ అంతా బాగా తిరిగాం. ఆ రోజే తొలిసారిగా మందు తాగాం. ఫ్రెండ్ రూమ్కి వచ్చి పడుకున్నాం. జనవరి 1 సాయంత్రం నిద్ర లేచాం. నైట్ అక్కడే ఉండి పొద్దునే ఇంటికి వెళ్ళాను. అప్పటికే గోపాల్ వచ్చి ఇంటి దగ్గర అమ్మను నానా మాటలు అంటున్నాడు. అప్పు చేసినప్పుడు తెలియదు, ఎన్ని రోజులైంది తీసుకొని, అప్పుడిస్తా ఇప్పుడిస్తా అంటూ 2 ఏళ్ళయింది. ఈరోజు కడతానన్నావు, ఇప్పుడేమో 5,000 తక్కువైందని బుకాయిస్తున్నావు. మొత్తం కట్టు, లేకపోతే ఊరుకునే లేదు అంటూ మండిపోతున్నాడు. అమ్మ తలదించుకుంది. వీధిలో అందరూ చూస్తున్నారు. గోపాల్ గారు, మీకు ఇద్దామని 2 ఏళ్ళు కష్టపడి చీటీ వేశాను. 20,000 తెచ్చి ఇంట్లో పెట్టాను. కనిపించడం లేదు అని అమ్మ అంటుంటే, నోరు ముయ్యవమ్మా, మళ్ళీ అబద్ధాలు అంటూ కసురుకున్నాడు. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నేను చేసిన తప్పు వల్ల అమ్మ నానా మాటలు పడింది. పశ్చాత్తాపంతో కుమిలిపోయాను. అమ్మకు నిజం చెప్పలేకపోయాను. అమ్మ నన్ను ఈ రోజు వరకు ఆ డబ్బు ఏమైందని అడగలేదు. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నా. ఎన్నోసార్లు అమ్మకు అంతకు మించిన డబ్బు ఎంతో ఇచ్చా. అయినా ఆ రోజు జరిగిన అవమానాన్ని తుడిపేయలేకపోయా. ఏ సంవత్సరం జనవరి 1 వచ్చినా ఇదే సంఘటన నన్ను గుచ్చి చంపేస్తుంది. అమ్మ, నన్ను క్షమించు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.